Hi teachers, welcome to your Guru channel. అపార్ ప్రస్తుతం ఈ అపార్ ఐడెంటిఫికేషన్ కి మన టీచర్లందరూ కూడా చాలా బిజీగా ఉంటున్నారు. అయితే నేను ఈ అపార్ కి సంబంధించి ఈ వీడియో చేయడం కాస్త లేట్ అయింది. దానికి ఏంటి కారణం ఏంటంటే అసలు దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే మీ ముందు ఉంచదలుచుకున్నాను. అందువల్లనే కాస్త లేట్ అయింది. అయితే ఈ అపార్ అంటే ఏమిటి, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇది ఏమిటి అనేది చూద్దాం. ఇది మనం ఎందుకు చేయాలి? అపార్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రాసెస్. మనం చైల్డ్ ఇన్ఫో సైట్ ని విడిచిపెట్టి ఇప్పుడు యూడైస్ ప్లస్ లో ఈ చైల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రిజర్వ్ చేస్తున్నాం. ఇదేంటంటే అపార్ అనేది వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అన్నమాట. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది మన దేశం నుండి విద్యార్థులందరి కోసం కూడా 12 అంకెలతో ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ని ఇవ్వడం జరుగుతుంది. ఒక ఐడి కార్డు కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటి అని చూసినట్లయితే విద్యార్థుల అకాడమిక్ పురోగతిని మనం ట్రాక్ చేయొచ్చు. అలాగే వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ లో ఏ విధంగా సమర్థవంతంగా వారి యొక్క లెర్నింగ్ ప్రాసెస్ ని ఎలాగా జరుగుతుంది అనేది ఈ ఐడి వల్ల మనం తెలుసుకోవచ్చు. ఇది మరి ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ అపార్ ఐడి అనేది క్రియేట్ చేయవలసిన అవసరం ఉంది. దీనివల్ల వారికి ఏమవుతుంది, ఒక డిజిటలైజేషన్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ కింద మనం చెప్పుకోవచ్చు. బయట చదువుతున్న విద్యార్థులకి తిరిగి పాఠశాలలో డిజిటలైజేషన్ సంబంధించి పర్సనలైజ్డ్ లెర్నింగ్ బయట చదువుతున్న చదువుకు దూరంగా ఉన్న పిల్లలు తిరిగి పాఠశాలలో తీసుకురావడానికి వీటన్నిటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి చేయవలసిన అవసరం ఉంది. అయితే ఈ అపార్ మనం క్రియేట్ చేసే ముందు ఈ తల్లిదండ్రుల నుంచి లేదా గార్డియన్ నుంచి ఆ విద్యార్థి యొక్క పూర్తి బాధ్యత ఎవరైతే వహిస్తున్నారో వారి దగ్గర నుంచి మనం ఒక కన్సెంట్ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఈ విధంగా ఉంటుంది, చూద్దాం. ఇది ఇంగ్లీషు తెలుగులో కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి, మన స్కూల్ నేమ్ రాయాలి, మన స్కూల్ యొక్క యూడైస్ ఇవ్వాలి. ఇక్కడ ఈ తండ్రి చేత గాని అంటే గార్డియన్ చేత గాని తల్లి చేత గాని వారికి ఈ విద్యార్థి యొక్క పూర్తి బాధ్యత ఎవరైతే వహిస్తారో వారి యొక్క ఐడెంటిఫికేషన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఆధార్ గాని పాన్ గాని ఎపిక్ గాని డ్రైవింగ్ లైసెన్స్ గాని ఇటువంటి తీసుకోవాలి. ముఖ్యంగా ఆధార్ తీసుకుంటే చాలా అన్నిటికంటే బెస్ట్. కాబట్టి ఆధార్ నంబర్ ని ఇక్కడ ఆ లీగల్ గా గార్డియన్ ఎవరు, గార్డియన్ అయితే లీగల్ గా గార్డియన్ ఫాదరు మదరు ఎవరో ఒకరిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారితో కన్సెంట్ తీసుకోవాలి. అంటే నాకు సంబంధించిన వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ తో షేర్ చేసుకోవడానికి నాకు ఇష్టమే. అదేవిధంగా డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ అవుతుంది వీళ్ళకి. కాబట్టి ఆ డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ అవ్వడానికి కూడా నాకు ఇష్టమే అని చెప్పడం కోసం పూర్తి సమ్మతి తెలియజేస్తున్నారని ఇక్కడ వీరు కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక తెలుగు చూద్దారు. తెలుగులో సంబంధించి కన్సెంట్ ఫార్మ్ సమ్మతి పత్రం ఎలా ఉంటుంది. ఇక్కడ నేను అంటే ఈ పేరు రాయాలి, విద్యార్థి పేరు రాసి క్లాసు. ఇక్కడ చైల్డ్ ఐడి గాని పెన్ ఐడి గాని ఉంటుంది. చైల్డ్ ఐడి కంటే పెన్ ఐడి రాయడమే అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్. ఇది నేషనల్ వైడ్ గా ఉంటుంది. యూడైస్ లో మనకు కనిపిస్తుంది. ఈ నెంబర్ ను ఉపయోగించడం చాలా ఉత్తమం. ఎందువల్లంటే చైల్డ్ ఐడి ఇక రాను చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించి చైల్డ్ ఐడి నంబరు ఎక్కువగా యూజ్ఫుల్ లో ఉండదు. ఇంకా ఉండే కొద్ది దాన్ని డిజేబుల్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా ఈ తండ్రి లేదా గార్డియన్ తల్లి యొక్క ఆధార్ నంబర్ తో వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకుని మనం చేయవలసి ఉంటుంది. ఈ కన్సెంట్ ఫారమ్స్ తెలుగు ఇంగ్లీష్ ఫార్మ్స్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్ లో డౌన్లోడ్ చేస్తున్నాను, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ అపార్ కి సంబంధించి మనం ఐడిని క్రియేట్ చేయాలంటే ముందుగా మనం యూడైస్ ప్లస్ వెళ్ళవలసి ఉంటుంది. ఆ యూడైస్ ప్లస్ లో ఏం చేయాలి ఏమిటి అనేది చూద్దాం. ఇప్పుడు యూడైస్ సంబంధించిన వెబ్సైట్ కి వెళ్దాం. ఇది అపార్ కి సంబంధించిన అధికారికమైన వెబ్సైట్. చూడండి, వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి. ఈ అపార్ ఐడి కార్డు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఇక్కడ వీరు చూడండి 12 అంకెల ఐడి కూడా వీరికి రావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా అపార్ ఐడి కార్డు అనేది
అందరికీ కూడా జనరేట్ చేయవలసిన అవసరం మనకుంది. అయితే ఈ వెబ్సైట్ లో జనరేట్ కాదు, ఇది ఇంకా డేటా డంప్ చేసుకుని దీనికి పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి సంబంధించిన పేరెంట్స్ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకుంటాం కాబట్టి మనం యూడైస్ లోకి వెళ్ళి మన లాగిన్ ప్రకారం యూడైస్ లోకి వెళ్ళి ఆ యూడైస్ లో మనం ఈ అపార్ ఐడి క్రియేషన్ అనేది చేయవలసి ఉంటుంది. అదే విధంగా చూద్దాం. ముందుగా మనం యూడైస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాం. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం స్టేట్ ని సెలెక్ట్ చేసుకుని లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవుతాం. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చూద్దాం. నేనైతే లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అయ్యాను. దీంట్లో 2024-25 ఇక్కడ ఈ యారో మీద క్లిక్ చేయాలి. మీ అందరికీ తెలుసు. ఇది క్లోజ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ స్కూల్ ప్రొఫైల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అపార్ ఎవరికైతే క్రియేట్ అవుతుందో అనేది చూడాలంటే ముందుగా సపోజ్ ఒక క్లాస్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఇక్కడ మీరు జీపీ జనరల్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే మీకు అపార్ అనేది మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే అపార్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ లో 1, 2, 3, 4 ఈ 5th లో అపార్ మాడ్యూల్ ఉన్నది. ఈ అపార్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీ పాఠశాలలో ఉండే ప్రతి ఒక్కరికి జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ చేస్తేనే అపార్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. లేకపోతే వాళ్ళకి అపార్ మాడ్యూల్ ఓపెన్ కాదు. చూడండి, ఇక్కడ ఈ సెకండ్ స్టూడెంట్ కి జీపీ ఫిల్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఈ స్టూడెంట్ కి అపార్ ఐడి క్రియేట్ చేయలేం మనం. ఇప్పుడు అపార్ మాడ్యూల్లోకి వెళ్తారు. అపార్ మాడ్యూల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్లాస్ గ్రేడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. గో మీద క్లిక్ చేసాం. గో మీద క్లిక్ చేసినప్పుడు ఇందాక నేను చూపించాను ఫస్ట్ స్టూడెంట్ కి అపార్ అంటే జనరల్ ప్రొఫైల్ అప్డేట్ అయింది కాబట్టి జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. రెండో స్టూడెంట్ కి జనరల్ ప్రొఫైల్ అప్డేట్ అవ్వలేదు, అందువల్ల ఇక్కడ జనరేట్ అనేది డిజేబుల్ లో ఉంది. ఇది గమనించండి. కాబట్టి మనం అపార్ ఐడి క్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆ స్టూడెంట్ కి మనం జనరల్ ప్రొఫైల్ అప్డేట్ చేసి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా ఈ అపార్ మాడ్యూల్ ఓపెన్ అయినప్పుడు ఈ జనరేట్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ జనరేట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకు పేజ్ ఈ విధంగా టర్న్ అవుతుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ స్టూడెంట్ యొక్క నేమ్, అదే విధంగా ఆ స్టూడెంట్ యొక్క పెన్ నేమ్ వస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇక డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్, ఒకవేళ ఆధార్ డీటెయిల్స్ ఆధార్లో నేము ఈ స్కూల్లో ఉండే నేమ్ ఒకే విధంగా లేకపోతే చేంజ్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబరు ఆధార్లో ఉండే నేమ్ ఈ విధంగా చేంజ్, లేదు రెండు ఒకే విధంగా ఉన్నదంటే ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మనం పేరెంట్స్ దగ్గర నుంచి కానీ మదర్ దగ్గర నుంచి కానీ లీగల్ గార్డియన్ దగ్గర నుంచి కానీ తీసుకున్న కన్సెంట్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అందులో ఉండే మ్యాటరే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాదర్ అయితే ఫాదరు, మదర్ అయితే మదర్ పేరుని మనం టైప్ చేయాలి. తర్వాత ఎవరు ఫాదరా మదరా లీగల్ గార్డియన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎవరైతే వాళ్ళని. ఆ తర్వాత వీరి యొక్క ఐడెంటిటీ కార్డుని, వీడి యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఏమి ఇచ్చారు, దేని నెంబర్, ఇక్కడ నెంబర్ వేస్తే సరిపోతుంది. చూడండి, ఆధారు, ప్యాన్, ఎపిక్ ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్. ఆధార్ జనరల్ గా మన అందరికీ అవైలబుల్ గా ఉండేది ఆధార్ కాబట్టి ఆధార్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆ ఆధార్ యొక్క నంబర్ని వేస్తే సరిపోతుంది. ఆధార్ యొక్క నంబర్ని వేయాలి. వేసి ఇక్కడ ఫిజికల్ ప్లేస్ ఆఫ్ ద ఫిజికల్ కన్సెంట్, మీ పాఠశాల ఉండే ఆ విలేజ్ అయితే విలేజ్, ఆ గ్రామం పేరు టైప్ చేసి డేట్, ఏ డేట్ అనేది ఇక్కడ డేట్ మీద క్లిక్ చేయగానే మనకు డేట్ ఓపెన్ అవుతుంది, క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్ లో సెలెక్ట్ చేసుకుని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇన్పుట్ అవుతుంది. ఇక్కడ కన్సెంట్ బై హెడ్ మాస్టర్ కన్సెంట్ తీసుకోవాలి. హెడ్ మాస్టర్ గారు ఇక్కడ అంటే ఈ వర్క్ అంతా కూడా హెడ్ మాస్టర్ చేస్తున్నట్టే. క్లాస్ టీచర్స్ కానీ వేరే టీచర్స్ కానీ అసైన్ చేసినా సరే ఈ మొత్తం బాధ్యత అంతా కన్సెంట్ తీసుకునేది హెడ్ మాస్టర్ కాబట్టి ఈ హెడ్ మాస్టర్ గారు పేరు ఇక్కడ టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ పిల్లవాడికి అపార్ ఐడి అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మనం అపార్ ఐడిని మన స్టూడెంట్స్ కి క్రియేట్ చేసే విధానం. ఇక మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అపార్ మాడ్యూల్ మీకు ఓపెన్ అవ్వాలన్నా
అపార్కి సంబంధించింది కంప్లీట్ చేయాలన్నా ఆ స్టూడెంట్ కి తప్పనిసరిగా జనరల్ ప్రొఫైల్ అప్డేట్ అయి ఉండవలను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే మై డియర్ టీచర్స్, ఇంకా చూడండి ఈ బేసిక్ డీటెయిల్స్ అతని క్లాసు, మొబైల్ నెంబరు, ఫాదర్ నేము, మదర్ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది మనకి. ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకుని మాత్రమే మనం సబ్మిట్ చేయాలి. ఓకే ఓకే మై డియర్ టీచర్స్, ఈ విధంగా అపార్కి సంబంధించిన ఐడి క్రియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అదే విధంగా దీనికి సంబంధించి ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ సంబంధించి, డౌట్స్ సంబంధించి వేరే వీడియో నేను మీకు పోస్ట్ చేస్తాను. నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.